చేయనియండి సార్, అందరం బాగుపడతాం. బెటరు. హ్మ్. నాకు అందరూ కూడా అన్ అదే నేను అదే మొన్న నా కూడా డౌట్. చెప్పాను. అందరూ బాగుపడతారా? నా డౌట్ అది. అందరూ అంటే బాగుపడతారా? స్థలం ఉన్నోళ్ళందరూ బాగుపడతారు. నేనైతే నాకే పొలాలు, స్థలాలు లేవు గానీ, నేను మొన్నన కూడా చెప్పాను గదా! మా ఇల్లు ఎవరన్నా 70, 80 లక్షలకు కొనుక్కుంటే ఆళ్ళ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకుందామని చూస్తున్నా నేను. ఇప్పుడు ఈ హ్మ్. లెక్కన చూస్తే ఒక ₹1,00,00,000 వచ్చేస్తాయి. ఎందుకంటే రావాలి మరి. అమరావతిలోనే 20,00,00,000 అయితే మా ఏరియా మరి ₹1,00,00,000 అవ్వాలి గదా! అవ్వాలి. అవ్వాలి. ప్రస్తుతానికి అవును. 40 లక్షలకి ఇస్తానంటే కొనేవాడు కనబట్లేదు నాకు. అదే కదా! హ్మ్. ఇగ ₹70,00,000 మినిమమ్ అవును. వస్తదేమో అనుకున్నా ఈళ్ళు పెంచితే. ఇప్పుడు ఈళ్ళు హ్మ్. ₹1,00,00,000 చేస్తామంటున్నారు. వెరీ గుడ్. తొందరగా హ్మ్. చేయండిరా బాబు. మీ దండం హ్మ్. పెడతాను. హ్మ్. బేసిక్‌గా ఒకటేంటంటే, ఒక ఆశని అమ్మడం అన్నటువంటిది ప్రస్తుతం జరిగేటటువంటి పని. మీకు ఫ్రాంక్‌గా ఏమయ్యా ఇది ఇంతే వస్తది అంటే నచ్చదు. లేదు అవును. మీకు ₹1,00,00,000 పెరిగిపోద్ది, 10,00,00,000 పెరిగిపోతదంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి మీరు. ఒక రియల్ ఎస్టేట్ హ్మ్. వ్యాపారి చాలా నిజాయితీగా హ్మ్. ఉండి, ఓ 1000 హ్మ్. గజాల స్థలం తీసుకొని, ఆ హ్మ్. ఏరియాలో మిగతా ఊళ్ళో వచ్చేటప్పటికి మీకు ₹1,00,00,000 పలుకుద్దమ్మా. ఇక్కడ హ్మ్. 60,00,000కి ఇస్తున్నాను అని నిజాయితీగా చెప్పాడనుకోండి. హ్మ్. ఏం చేసుకోవాలి ఆ మూల అని మాట్లాడతాం. అదే అవును. గనక ఇదిగో అమ్మ ఈ పక్కన ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది. ఆ పక్కన ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ వస్తుంది. ఆ పక్కన ఫ్లైట్లు మన డాబా పైనే దిగుతాయి. ఈ హ్మ్. టైప్‌లో చెప్పుకొస్తారు. హెలికాప్టర్‌లు దించుకోవచ్చు ఇట్లాంటిది. అవును. చెప్పుకొచ్చేసి రేపు ఇక్కడ హ్మ్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రాబోతుంది. లేపోతే హ్మ్. కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయి అనగానే అవును.